ప్రభువు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. యోబు గ్రంథం 38వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. ఈ 38వ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుడు సృష్టిని గూర్చి మాట్లాడుట. దేవుడు సృష్టిని గూర్చి మాట్లాడుట. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఈ అధ్యాయంలో ప్రభువు వేసేటువంటి ప్రశ్నల్లో ఎవ్వరు కూడా జవాబు చెప్పలేరు. తన వాదం వినిపించేందుకు దేవుని ఎదుట నిలవాలన్న కోరికను 13వ అధ్యాయంలో 23వ అధ్యాయంలో యోబు వెల్లడి చేశాడు. తన వాదన వినిపించేందుకు దేవుని ఎదుట నిలవాలి అని 13:3 అంటాడు, నేను సర్వశక్తులకు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. ఇరవై 23వ అధ్యాయంలో కూడా అలాగే అంటాడు. 23వ అధ్యాయం 3వ వచనం నుంచి, ఆయన నివాస స్థానమున వద్ద నేను చేరినట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరచెదను, వాదములతో నా నోరు నింపుకొనిదను. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకొందును, ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును. యోబు తన వాదన వినిపించేందుకు దేవుని ఎదుట నిలవాలన్న కోరిక ఇప్పుడు నెరవేరింది. హఠాత్తుగా ఇప్పుడు దేవుడు అతన్ని చేరి అతని హృదయ వాంఛను తీర్చాడు. అతని హృదయ వాంఛను తీర్చాడు. కీర్తన 37వ కీర్తన 4వ వచనాన్ని చదివితే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును అంటాడు. దేవుడు గాలివానలో రావడం పరిస్థితులకు తగినదే. యోబు జీవితంలోనూ అతని తలంపుల్లోనూ బలమైన పెనుగాలులు వీస్తున్నాయి. దేవుడు అలాంటి పెనుగాలుల్లో కూడా తన ఆశయాలు నెరవేరుస్తాడు. ఇప్పుడు ఆయన మేఘాల్లో ఉరుములతో వచ్చి బాధాపీడితుడైనటువంటి తన సేవకునితో మాట్లాడుతూ ఉంటాడు. అతని బాధలకు కారణం ఏంటో దేవుడు తెలియజేస్తాడని, లేకపోతే యోబు నీవంటే నాకు ప్రేమ, నేను పెట్టిన పరీక్షలు నువ్వు గెలిచావు, నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టావు, ఇప్పటి నుంచి ఇక నిన్ను ధారాళంగా దీవిస్తానని, ఇలాంటి ఆదరణకరమైన మాటలు ఉంటాయని మనం ఊహించవచ్చు. అయితే దేవుడు అలా చేయలేదు. వచ్చి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు ఆయన.
యోబుని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ప్రశ్నలు వేయుచున్నారు. 2వ వచనంలో అంటారు, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు అంటారు. ఈ మాటలు దేవుడు ఎవరి గురించి అన్నాడు? దేవుడు గాలివానలో వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నది ఎలీహు. అతని గురించే దేవుడు అని ఉండొచ్చు. ఎందుకంటే అతని జ్ఞానం గురించి అతనికి చాలా ఉన్నతమైనటువంటి ఊహలు ఉన్నాయి. 36వ అధ్యాయంలో చూస్తే 4వ వచనంలో, నా మాటలు ఏమాత్రమున అబద్ధములు కావు, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు అంటున్నాడు. తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అందుకే ఈ గద్దింపు అతనికి తగినటువంటిది. ఈ మాటలను దేవుడు ఎలీహును గూర్చి చెప్పి ఉండకపోతే అతని విషయం ఆయన అసలేమీ మాట్లాడలేదనే మాట మనకు అర్థమవుతుంది. అయితే అతని విషయాన్ని దేవుడు అసలు పట్టించుకోకుండా వదిలేస్తే విచిత్రంగా ఉంటుంది కదా. ఆయన 3 స్నేహితులతో కూడా మాట్లాడాడు. తర్వాత 42వ అధ్యాయంలో యోబుతో సుదీర్ఘంగా మాట్లాడాడు. ఒకవేళ ఈ మాట కూడా దేవుడు యోబుతో అని ఉండొచ్చు. యోబు ఇలాగ అనుకున్నాడు, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చేయి వీడెవడు, అలాగు వివేచన లేనివాడనైన నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడాను అంటాడు 42వ అధ్యాయంలో. ఇక్కడ ఈ వివాదంలో ఐదుగురు మనుషులు ఉన్నారు. యోబు యొక్క 3 స్నేహితులు, ఎలీహు. బహుశా దేవుడి ఈ మాటల్ని ఈ 5గురిని గద్దిస్తూ కూడా అని ఉండవచ్చు. దేవుడు ఈ ప్రశ్నను అస్పష్టమైన రీతిలో వదిలి ఇష్టం ఉన్నవారు ఎవరైనా సరే దీన్ని తనకు అన్వయించుకునేట్టుకు వీలు కల్పించి ఉండొచ్చు. ఆలోచన తెలివి తక్కువతనం చేత చీకటయింది అని దేవుడు అంటున్నాడు. అంటే ఆలోచన చెరుపుచున్న వీడెవడు అనే మాటకి మనం గ్రహిస్తే ఆలోచన అనేది వారి తెలివి తక్కువతనం చేత చీకటైపోయింది. అంటే అది వెలుగులోకి రాలేకపోయింది. ఇక్కడ ఆలోచన అనేది దేవుని యొక్క ఆశయం అన్నమాట. దేవుని ఏర్పాటు లేకపోతే యోబు పట్ల ఆయన నెరవేరుస్తున్నటువంటి ఆయన సంకల్పం అని అర్థం ఆలోచన అంటే. యోబు, ఎలీహు మిగతా 3 కూడా తమ అజ్ఞానంతో దేవుని ఏర్పాటును అస్పష్టంగా మసకగా చేసేసి వారు దేవుని యొక్క ఆలోచనను చెరిపివేసేంత పని చేసినట్టుగా చేశారు. వారి మాటలు ఈ విషయాన్ని తేటతలం చేసేస్తున్నాయి. ఈ గ్రంథంలో దైవ సత్యాన్ని ఇతరులకు ఉపదేశించే ప్రయత్నంలో మనం కూడా వీరిలాగా చేయకుండా జాగ్రత్త పడాలి. నేటి దినాల్లో చూడండి, ఎక్కడ చూసినా విపరీతమైన వాదాలు పెట్టుకుని దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తున్నారే తప్ప ప్రజలకు ఉపయోగకరమైనటువంటి విషయాన్ని ఒక్కటి చెప్పట్లేదు. వ్యర్థవాదాలకు ఎందు కాలం గడుపుతున్నారు. ప్రజలకు కూడా ఇష్టమైనది అదే. మనం అయితే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని
లేకపోతే మరి ఏ ఇతర దైవ సత్యాన్నైనా ఇతరులకు ఉపదేశించే ప్రయత్నంలో వీరిలాగా దేవుని ఆలోచన చెరిపేటట్లుగా మనం ఉండకుండా జాగ్రత్త పడాలి. మనం లేని జ్ఞానాన్ని గురించి యథాబద్ధంగా మాట్లాడకూడదు. దేవుని సత్యం పైన మనకే గుత్తాధిపత్యం ఉందని మనం ఎప్పుడు అనుకోకూడదు. కాబట్టి ఆలోచన చెరపకూడదు. దేవుని ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని చిత్తం వీళ్ళ తమ సొంత జ్ఞానంతో చెరిపివేశారు. అందుకే ఆలోచన జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు అన్నారు. ఈ సందర్భం, ఈ విషయం ఐదుగురిని ఉద్దేశించే ప్రభు మాట్లాడి ఉండవచ్చు. తర్వాత యోబుతో మాట్లాడుతున్నాడు 3వ వచనంలో, పౌరుషం తెచ్చుకొని నీ నడుం బిగించుకో, నేను నీకు ప్రశ్న వేస్తాను, నీవు దాన్ని నాకు తెలియజెప్పు అంటారు. నేను నీకు ప్రశ్న వేస్తున్నాను, నీవు దాన్ని నాకు అంటే దానికి ఆన్సర్ చెప్పు, నేను ప్రశ్నలు వేస్తున్నాను. ఇక్కడ యోబుతో దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. యోబును కొన్ని ప్రశ్నలు అడగగోరుతున్నాడు. యోబు వీటికి జవాబులు చెప్పబూనుకుంటే గనుక చాలా కష్టపడాలి. ఇక్కడ యోబును ఓదార్చడానికి బదులుగా దేవుడు ఎందుకు ఈ ప్రశ్నలు వేస్తున్నాడు? దేవుడు ఈ ప్రపంచం మీద తన ప్రభుత్వాన్ని నెరవేర్చే విధానం గురించి యోబును ప్రశ్నలు అడుగుతున్నారు. మనుషులతో దేవుడు వ్యవహరించే తీరును గురించి సందేహాలు వెలిబుచ్చాడు. బహుశా దేవుని కంటే తనకే ఎక్కువ జ్ఞానం ఉందని యోబు అనుకుని ఉండొచ్చు. ఈ ప్రశ్నలను దేవుడు ఎత్తిపొడిచే రీతిలో అడుగుతున్నట్లుగా ఉందన్నమాట. ఈ ప్రశ్నల వెనక దేవుని చిరునవ్వులు కనిపిస్తాయి. ఎందుకంటే వాటిల్లో ఒక్కదానికి కూడా యోబు జవాబు ఇవ్వలేదు, జవాబు ఇవ్వలేడని కూడా దేవునికి తెలుసు. యోబు ఉండాల్సిన చోటును అతనికి చూపించడం కోసమే ఈ ప్రశ్నలు యోబు నోటిని మూత వేయించి తాను తెలివి తక్కువగా మాట్లాడానని ఒప్పించేలా చెయ్యాలని అది దేవుని యొక్క ఉద్దేశం. దీన్ని దేవుడు తిరుగు లేకుండా సాధించాడు. అందుకే 42వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చేయుడెవడు, అలాగ వివేచన లేనివాడనైన నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. నేను మాట్లాడగూర్చున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అంటే పశ్చాత్తాపడుచున్నాను. ఇలాగ పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు యోబును ఓదార్చాడు. దేవుడు మనుషులను దీవించే ముందు తరచుగా వారి నోళ్ళు మూయిస్తాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రము లోనేని వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. 21వ వచనం చూస్తే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది.
ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఈ వాక్యం కరెక్ట్గా సరిపోదు. ఎందుకంటే దేవుడు మనుషులను దీవించే ముందు కొన్ని సందర్భాల్లో తరచుగా దేవుడు వారి నోళ్ళు మూయిస్తాడు. యోబు మీదకు ఆపదలు వచ్చాయి. అతడు దుష్కార్యాలు చేసినందువల్ల కాదు, కానీ ఆపదలు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో యోబు కొన్నిసార్లు తప్పుగా మాట్లాడాడు. దీన్ని అతడు ఒప్పుకొని సరిచేసుకుని తీరాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. 4వ వచనంలో చూస్తే, నేను మాట్లాడగోర్చున్నాను, దయచేసి క్షమించాలి. 38వ అధ్యాయం మన భాగంలో 4వ వచనం చూస్తే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము అంటారు. యోబుకు తెలిసింది ఎంత స్వల్పమైనదో దేవుడు అతనికి చూపిస్తున్నాడు. ప్రభు అడిగిన ప్రశ్నల్లో యోబు యొక్క అజ్ఞానాన్ని దేవుడు పదే పదే గుర్తు చేస్తున్న విధానాన్ని మనం గమనించవచ్చు. 5వ వచనంలో, నీకు తెలిసిన ఎడల దాని పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. 18వ వచనంలో, భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడల చెప్పు. 20వ వచనం, వెలుగు నివసించి చోటికి పోవు మార్గమేది? చీకటని దానికి ఉనికి పట్టేది? దాని సరిహద్దుకు నీవు వెలుగును కొనిపోతావా? దాని గృహమునకు పోవు త్రావును నీవు ఎరుగుదువా అంటాడు. 21వ వచనం, ఇదంతయు నీకు తెలిసినది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. అవునులే, మరి నువ్వే పుట్టావు కదా ముందు అన్నట్టు. ఇలాగా ప్రతి ప్రశ్న, ప్రభు అడిగిన ప్రతి ప్రశ్న యోబు యొక్క జ్ఞానం ఎంత స్వల్పమో ఆ విషయాన్ని దేవుడు అతనికి చూపిస్తూ ఉన్నాడు. ఇలాగూ ఈ అధ్యాయములో దేవుడు ప్రపంచ సృష్టిని గూర్చి, ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టిని గూర్చి 30 కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగాడు. తర్వాత జంతువుల గురించి అడిగాడు, ప్రశ్నలతో పరీక్షించాడు. ఈ 4 అధ్యాయాల్లో 37, 38, 39, 40 41 ఈ అధ్యాయాలన్నిటిలో ఇంచుమించుగా దేవుడు 40 ప్రశ్నల కంటే ఎక్కువ వేశాడు. ఒక్కదానికి కూడా యోబు జవాబు చెప్పలేదు. కానీ చివరికి పశ్చాత్తాపడి యోబు తను తాను అసహించుకున్నాడు. ఈ అధ్యాయంలో దేవుడు ప్రపంచ సృష్టిని గురించి ప్రశ్నించాడు, జంతువుల గురించి అడిగాడు. ఆ ప్రశ్నలు ఒక్కొక్కటిగా మనం చదివితే, ధ్యానిస్తే దేవుని గొప్పతనం, దేవుడే ఈ సర్వ సృష్టిని ఏ రీతిగా నిర్మించాడో, ఏ రీతిగా క్రమబద్ధీకరించాడో, ఏ రీతిగా వాటిని శాసించి ఈ సర్వ సృష్టిని తన ప్రభుత్వం చేత ఎలా నడిపిస్తున్నారో
ఈ సత్యాలన్నీ మనకు అర్థమవుతాయి. మిగిలిన విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.